యాక్చువల్‌గా ఇలా మొదలు పెడుతున్నానని ఏమనుకోవద్దు. ఈ మధ్య కాలంలో ఉన్న మీ మదర్ చనిపోయారు. తల్లి మరణం అనేది ఎలా అనిపిస్తోంది? అంటే మామూలుగా అమ్మ నా వల్ల కాకుండా ఏదైనా జరుగుండుంటే నాకు పెద్ద బాధ అనిపిచ్చేది కాదు సార్. ఎందుకంటే అమ్మని నేను గాని, మా తమ్ముడు గాని చాలా బాగా చూసుకున్నాం. యాక్చువల్‌గా తమ్ముడు వైఫ్ కూడా చాలా మంచిది. చాలా బాగా చూసుకుంది. కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది. ఓకే. సో, ఆవిడి నా మీదొచ్చిన ఒక న్యూస్ అది సిలువలు పలవలుగా బ్రేకింగ్ న్యూస్ అసలు బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇంతలా వచ్చేసరికి మా మదర్ తట్టుకోలేకపోయారండి. నాకు నా జీవితంలో అసలు ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదండి. ఒక చిన్న రిమార్క్ కూడా లేదండి అసలు. ఇండస్ట్రీలో గానీ, నా పర్సనల్ లైఫ్ గానీ, నా మ్యారేజ్ లైఫ్ గానీ, నా ఫ్యామిలీ లైఫ్ ఇది అసలు ఎక్కడా లేదండి. ఈవెన్ రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. అక్కడ కూడా నాకు చాలా మంచి ఇది వచ్చింది. సో లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక ఫేక్ న్యూస్‌ని పెద్ద పెద్ద ఛానల్ కూడా అనర్గళంగా టెలికాస్ట్ చేసేసారు. దాంతో మా మదర్ చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోయారండి. నేను ఇమ్మీడియట్‌గా ఆ 2 డేస్‌లోనే మా మదర్‌ది ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, మేము హాస్పిటల్‌లో పెట్టడం ఇవన్నీ కూడా చూపించానండి. అక్కడి నుంచి అమ్మ బాగా చితికిపోయారు. దాంతో డయాలిసిస్‌కి వెళ్ళిపోయారండి. తర్వాత నరాలు వాళ్ళకి ప్రాబ్లమ్. సో మళ్ళీ ఆపరేషన్ చేపించామండి. ఫిస్టల్ వేపించాము. దాన్ని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేపించాము. దగ్గరగా ఈ 16, 18 మంత్స్ లోపల అమ్మకి 2, 3 సర్జరీలు కూడా జరిగినాయండి. డయాలసిస్ రోజు జరిగేవి. దాంతో ఫైనల్‌గా స్ట్రోక్ రావడం వల్ల చనిపోయారు. నా వల్లే మా అమ్మ బాధతో చనిపోయారనే ఫీలింగ్ ఎక్కువ చంపేస్తుందండి నన్ను. మామూలుగా అయితే మేమందరం బాగా చూసుకున్నాం. ఆవిడ భగవంతుడు చక్కగా 15 నిమిషాల్లో తీసుకెళ్లిపోయాడు. కార్తీక సోమవారం నెక్స్ట్ డే వచ్చి అమ్మ ఏమంటారు శివరాత్రి, మాస శివరాత్రి 2 రోజులు చాలా మంచి రోజులు అండి. 15 నిమిషాలు మాకు మా అమ్మ ఇచ్చిన వ్యవధి అంతే. లేకపోతే ఎన్ని లక్షల కోట్లైనా మా అమ్మ నేను బతికిచ్చేసుకునేదాన్ని. టైం ఇవ్వలేదండి మా మదర్. కానీ ఎక్కడో నా వల్లే మా అమ్మ వీక్ అయిపోయిందనే ఫీలింగ్ బాగా కొట్టేస్తుంది. అంటే మీ వల్ల ఆమెకి పేరు కూడా వచ్చి ఉంటుంది. అంటే నటి హేమ తల్లి అని అందరూ చెప్పుకుంటారు కదా. కానీ అలాంటి నటి హేమ ఇన్సిడెంట్ ఆమె మరణానికి కూడా కారణమైంది. అవునండి. అది తట్టుకోలేకపోతున్నాను సార్. అదొక్కటే. మా అమ్మ ఎక్కడున్నా కూడా చూస్తుంది. ఈ రోజు నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టు తీర్పు వచ్చింది. అమ్మకి తెలుసు కోర్టు తీర్పు వచ్చింది. గుడ్ న్యూస్ అయితే విన్నారండి. కాకపోతే కొంచెం యాక్టివ్ గా ఉన్నారా? యాక్టివ్ ఉన్నారు సార్. నేను మండే మార్నింగ్ కూడా మాట్లాడు. రోజు మార్నింగ్ లేవగానే మదర్ కి కాల్ చేస్తాను సార్. నేను చేయలేదు అనుకోండి ఆవిడ కాల్ చేస్తారు. మాట్లాడింది, వాకింగ్ చేశానమ్మా, సన్లైట్ తీసుకున్నానమ్మా, ఇప్పుడే బాదం పప్పు తిన్నాను, అదిగో కాఫీ పెడుతుంది, అన్ని మాట్లాడాను. మా అమ్మాయి జాబ్కి వెళ్తుంది, జాబ్కి వెళ్ళిపోయిందా, ఎన్ని గంటలకు వస్తుంది, నువ్వు ఏమైనా తిన్నావా, చక్కగా మాట్లాడారు. ఆవేశం లేదు, ఏం లేదు. చాలా చక్కగా రోజులాగా మాట్లాడారు. ఈవినింగ్ 8:30 నుంచి కొంచెం ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మాకు అది హార్ట్ అటాక్ అని తెలియదు, ఆవిడకి తెలియదండి. మేము హాస్పిటల్కి కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లేటప్పుడే అయిపోయింది.